పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మీ అనుగ్రహం ఆశీర్వాదం మా పైన ఉండగా, ఓ యేసుని తిరుహృదయమా మాకెంతో ఆనందమే. అందరూ మోకరించి దివ్య ప్రసాద నాదుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుంటూ ప్రార్థిస్తాం. ఆరాధనా యేసుకే, స్తుతి ఆరాధనా క్రీస్తుకే, ఆరాధనా యేసుకే, స్తుతి ఆరాధనా క్రీస్తుకే, ఆరాధనా యేసుకే, స్తుతి ఆరాధనా క్రీస్తుకే, ఆరాధనా యేసుకే, స్తుతి ఆరాధనా క్రీస్తుకే. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. ప్రభు సన్నిధిలో కూర్చోండి. ఈరోజు కూడా యేసు తిరుహృదయానికి అర్పిస్తూ ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డల ఉద్దేశములతో మన ఉద్దేశంలో కూడా మన హృదయం విప్పి యేసు హృదయంతో మాట్లాడుకుంటూ ఈరోజు ఈ కరుణ జపమాలను ప్రారంభిస్తాం. బెల్లం ధన్విన్ జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్ మంచిగా రాసినట్లుగా, ఎగ్జామ్లో మంచి ఉత్తీర్ణత, బెల్లం సాత్విక్ మంచి ఆరోగ్యం, చదువుల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఏర్వా ఫాతిమా మేరీ, రిత్విక్, రోషన్ రెడ్డి, జోసెఫ్ రెడ్డి ప్రభు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, దేవుని దీవెనలు బంగారు భవిష్యత్తు కొరకు కుటుంబ సభ్యులకు ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. మైకిల్ కుటుంబంలో గడిచిన సంవత్సరమంతా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నూతన సంవత్సరంలోనికి నడిపిస్తున్నటువంటి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సంవత్సరంలో చేయి పనులలో ఆలోచనలో ప్రభు ఉండినట్లుగా మంచి ఆరోగ్యం, అమృత జ్యోత్స్న బంగారు భవిష్యత్తు కొరకు దేవుని ప్రణాళిక వారి జీవితంలో నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఆల్బర్ట్ యాంథనీ సోనూన్ ఆటో మంచిగా నడిచినట్లుగా, మంచి జీవిత భాగస్వామి కొరకు అతని కుమార్తె మంచి చదువులు, జ్ఞానం, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు మిసెస్ మోనికా సతీష్. అలాగే ఏర్వా బాల శౌర్యులు కుటుంబం ప్రత్యేక తలములు నెరవేరినందుకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, ఎం అభినయ్, ఎం ఆన్వి మంచి ఆరోగ్యం, చేస్తున్న పనులన్నింటినీ ప్రభు ఆశీర్వదించి కుటుంబంలో శాంతి సమాధానం దయచేసినట్లుగా నూతన సంవత్సరం అంతా ఎటువంటి ఆటంకం లేకుండా ప్రభు కాచి కాపాడినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. గాదే చిన్నపురెడ్డి, మరియరాణి కుటుంబమును గత సంవత్సరం అంతా కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతగా, రాయపురెడ్డి కుటుంబమునకు పిఆర్ వచ్చినట్లుగా, శ్రీవార్ రెడ్డికి హచోన్ బి వీసా మరియు మంచి జీవిత భాగస్వామి కొరకు జీవితంలో మంచిగా స్థిరపడినట్లుగా, మోక్షితకి మాటలు వచ్చినట్లుగా మంచి భవిష్యత్తు దయచేసినట్లుగా, చిన్నపురెడ్డి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే అన్నమేరీ థామస్ రెడ్డి కుటుంబమునకు ప్రభు చేసిన అనేక మేలులకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ ఫాదర్స్ అందరికీ, ఇక్కడ ఉన్నటువంటి ఇన్మేట్స్ అందరికీ అన్నం తయారు చేస్తూ ప్రజలను ఆదుకుంటున్నటువంటి బిడ్డ సుజాత అనే సహోదరి తన యొక్క జన్మదినోత్సవాన్ని ఈరోజు కొనియాడుతుండగా, ఇక్కడను మరియు కరుణాపురం దగ్గర ఉన్నటువంటి రాంపూర్లోనూ ఆమె చేసినటువంటి సేవకు ఇన్ని సెంటర్ కట్టడానికి ఆమె మాతో పాటు నిలబడినందుకు ప్రత్యేకంగా ప్రభు ఆమెను దీవించాలని, ఇద్దరు బిడ్డలను ఆశీర్వించాలని, వారు పిల్లలను దీవించాలని భక్తితో ప్రార్థించుకుందాం. సుజాత, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే గత సంవత్సరం అంతా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, ఈ సంవత్సరం దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా సుశీల్ రాజు మంచి ఆరోగ్యం అభివృద్ధి కొరకు, అలాగే జెసిలీనా, బేబీ మెర్లిన్,
ఎమ్మ వినీత్ రాజ్ మంచి ఆరోగ్యం, ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు. ఫాదర్ సెల్ గారికి వారి బృందం మీకు మంచి ఆరోగ్యం, ప్రయాణంలో దూతల సంరక్షణ కొరకు. ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం, అన్నమ్మ దేవరాజ్ మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. బి సాలమోన్ రాజు, మేరీ రాణి, అనుష, అర్చన మంచి ఆరోగ్యం కొరకు, నూతన గృహంలో ఆనందంతో జీవించినట్లుగా ఆర్థిక సమస్య నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. గాదే ప్రతాప్, సునీత కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ సంవత్సరం అంతా దేవుని కాపుదల వారి బిడ్డలలో ప్రత్యేకంగా వారి మీద వండినట్టు పైరు పంటలు దేవుడు దాన్ని కృపతో నూరందలుగా వలించినట్లుగా ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అన్నమేరీ థామస్ రెడ్డి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. రియాన్ రెడ్డి 5వ జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం కొరకు. రూఫస్ రెడ్డి, రియాన్ రెడ్డి మంచి ఆరోగ్యం, జ్ఞానం, తెలివితేటల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. పి రాజశేఖర్ రెడ్డి, రమ్య, రియాన్ రెడ్డి హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. తుమ్మ మరెడ్డి ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఉదయ్, రోహిత్ రెడ్డి, అలాగే అల్లం జోసఫ్ రెడ్డి శౌర్యుల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నూతన సంవత్సరం అంతా కుటుంబాన్ని దేవుడు దీవెనలతో ఆశీర్వదించినట్లుగా చేయి పనులలో రాకపోకలలో దేవుని కాపుదల భద్రత కొరకు. సౌమిత్ రెడ్డి బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక కుటుంబం యొక్క హౌస్ డాక్యుమెంట్ ఫైనాన్స్ నుండి త్వరగా విడిపించబడినట్లుగా, ఆర్థిక సమస్య నుండి విడుదల, ఇల్లు తమకు వచ్చినట్లుగా, ఇతరుల వద్ద నుండి రావాల్సిన డబ్బు త్వరగా వచ్చినట్లుగా, పిల్లలకు కాలేజ్ ఫీజు క్లియర్ అవ్వనట్లుగా, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు, కుటుంబ ప్రత్యేక తలంపులని నెరవేరినట్టుగా దేవుని కృప ఫలములు వారి కుటుంబం మీద ఉండినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. టి అనిల్, జోసఫ్ రెడ్డి, సంధ్యారాణి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా 2026వ సంవత్సరం దేవుని చిత్తంలో జీవితంలో జరగాలని ఫ్రాన్సిస్, మేరీ, శ్రేయ బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే ప్రియమైన సహోదరులారా, ఇక్కడికి ఈరోజు వచ్చిన భక్తులు, అలాగే డివైన్ లైట్ మినిస్ట్రీలో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డ ఉద్దేశములను దేవునికి అర్పించుకుంటూ, మరి ముఖ్యంగా నిన్నటి రోజు ఎంతమంది భక్తులు రాత్రి పగలు వచ్చారో వాళ్ళందరినీ ప్రభు దీవించమని, మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడత్తగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. అమ్మ మరియ తల్లిని యేసు తిరుహృదయమునకు మన ప్రార్థన అర్పించమని దేవవర ప్రసాదం చేతనైన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుడు అన్నిటిని మంచిగా మలచాలని, జరిగేదంతా మంచిదే జరుగునని అందరూ కలిసి విశ్వాసం గ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సి పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను.
శరీరమే ఉత్థానమును విశ్వసించుచున్నాను, నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియమైన యేసు తిరుహృదయానికి సంవత్సరంలోనే మొట్టమొదటి శుక్రవారం ఇది. మనకు దేవుడు నూతన సంవత్సరం ఇచ్చిన రెండవ రోజు ఇది. ప్రత్యేకంగా మనము యేసు తిరుహృదయం వైపు చూస్తూ మన హృదయంలో ఉన్న విన్నపాలు, ప్రపంచంలో అనేక మంది హృదయంలో ఉన్న ఆశలు అన్నీ నెరవేర్చటానికి, అందరూ భద్రంగా ఉండటానికి ఈరోజు దేవుని తిరుహృదయానికి అర్పించుకునే గొప్ప దినం. టుడే వి కాన్సక్రేట్ ద హోల్ వరల్డ్ అండ్ ourselves and our families in the center to the Sacred Heart of Jesus, and this is the first Friday of the first month, January, in the year 2026. We have entered into the second day by God's grace. భక్తితో మనం ప్రార్థనతో పాడుటకు మునుపు ఎఫెసీ 2:4 దేవుని కృప అపారము, మన పట్ల ఆయన ప్రేమ అమితము అని రాయబడి ఉన్నది. గాడ్స్ లవ్ అండ్ గ్రేస్ ఈజ్ సో గ్రేట్ అండ్ ఇట్ ఈస్ ఇమ్మెజరబుల్. ఎఫెసియన్ 2:4 says, కీర్తన 31:15 నేను ఎల్లప్పుడూ నీ అండదండలలోనే ఉంటిని కనుక నన్ను హింసించి శత్రువుల నుండి నీవు నన్ను కాపాడుమని కీర్తనగారుడు ఏడుస్తున్నాడు. Psalm 31:15, as the psalmist cries to God and says, Lord, I have been very close to you, save me from the enemies. ప్రతిరోజు ప్రతి ఉదయం మనకు నూతనంగా కృపణిచ్చే దేవుడు విలాప గీతాలు 3:23 ప్రకారం ఆ తిరుహృదయానికి స్తోత్రం చెల్లిస్తూ నూతన సంవత్సరాన్ని ఇచ్చినందుకు ఈ సంవత్సరం అంతా సరిపోయే దీవెనలు దయచేయమని తిరుహృదయం వైపు మన హృదయాన్ని విప్పి ప్రార్థించే పాట ఇది. పాడుదాం. యేసుని హృదయమా, బహుజాలిగల హృదయమా, యేసుని హృదయమా, బహుజాలిగల హృదయమా, నీ అనుగ్రహం ఆశీర్వాదం మా మీద ఉండగా మాకెంతో ఆనందమే. నీ అనుగ్రహం ఆశీర్వాదం మా మీద ఉండగా మాకెంతో ఆనందమే. ప్రభు ప్రేమగల హృదయుడు, ప్రభు కనికరం గలవాడు, ప్రభు ప్రేమగల హృదయుడు, ప్రభు కనికరం గలవాడు, ప్రభు దయలో అనుదినం మనముండగా మనకెల్లడ క్షేమములే. ప్రభు దయలో అనుదినం మనముండగా మనకెల్లడ క్షేమములే. యేసుని హృదయమా. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపములే పరిహారార్థము, సకల మానవుల పాపములే పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఒక స్త్రీనికి జరగబోయే ఒక పెద్ద విపత్తు నుండి ఈ సమయంలో దేవుడు కాపాడుతంటే అది అరాజకం. అలాంటి అత్యాచారం నుండి ఆ బిడ్డను ఈ సమయంలో అద్భుత రీతిగా దేవుడు కాపాడుతున్నాడు. అలాగే ఒక షర్ట్ వేసుకున్నటువంటి వ్యక్తి ఆ షర్ట్ ద్వారా మరి పనికిరాని ఒక మందిరం చేసి ఒక కుటుంబాన్ని పాటు చేయడానికి షర్ట్ ట్రై చేస్తున్నారు. అది పనిచేయవు మీ కుటుంబం మీద. భక్తితో ప్రార్థిస్తాం. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత నీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాను. ఇలాంటి ప్రార్థన ద్వారా మనం ఎక్కడ దాకా వెళుతున్నామంటే దర్శనం చూసే వాళ్ళకు అది సాధ్యం. ఎబ్రేయులకు రాసిన లేఖ 4:16లో కావున ధైర్యవంతులమై మనము దయానిధిగా దేవుని సింహాసనము సమీపింతుము, అచ్చట మనము కృపను పొంది అవసరమునకు ఆదుకోగనగల అనుగ్రహమును కనుగొందుము. At this moment during this prayer, in fact, we are able to reach to the throne of mercy from where we get all our help, and that too with a confidence we can go. Hebrew 4:16 says, this confidence is developed while we reach heaven through this 3 o'clock program. 3 గంటల ప్రార్థనలో ఆ దయానిధి సింహాసనం చేరుతున్నాం. మీకు ఎలాంటి దయా కరుణా కృప కావాలో అర్థిస్తూ ఈ పాట ద్వారా కోరుకోండి. దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రభు కృపగల హృదయుడు చాలినంతగా కృపనిచ్చును. ప్రభు కృపగల హృదయుడు చాలినంతగా కృపనిచ్చును. ప్రభు కృపగల సింహాసనం సమీపించి అనుగ్రహమును కనుగొందుము. ప్రభు కృపగల సింహాసనం సమీపించి అనుగ్రహమును కనుగొందుము. యేసుని తిరు హృదయమా. ఈ పాట ద్వారా మనం ఇప్పుడు నిలబడే స్థలం దయానిధి సింహాసనం. ప్రభు ముందు నిలబడుతున్నాం. ప్రభు దగ్గర ఏ కృప కావాలో ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క
దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుని యొక్క దివ్య ప్రసాదం మన మధ్యలో ఉంది. సిలువ మనకు ముందుగా ఉన్నట్టు మనము దర్శనంలో చూస్తున్నాం. దేవుని యొక్క కరుణ కిరణాలు ప్రవహించే పరిశుద్ధ గడియ మొదటి శుక్రవారం యేసు తిరుహృదయానికి మన హృదయాన్ని విప్పి చేసే సమర్పణ ప్రార్థన. మీ కుటుంబంలో ఎంతమంది బిడ్డలు ఉన్నారో వాళ్ళందరికీ సంరక్షణనిచ్చే యేసు తిరుహృదయమునకు అర్పించుకోండి, ప్రార్థించండి. కుటుంబ సభ్యుల పేర్లన్నీ రాసి పెట్టుకొని ఈ సమయంలో వాళ్ళందరినీ అర్పించి ప్రార్థించండి. మూడవ గుర్తులో యోహాను 19:34 సైనికులలో ఒకడు ఆయన ప్రక్కన బల్లముతో పొడిచెను, వెంటనే రక్తము నీళ్లు స్రవించినది. ఆ దర్శనం చూస్తే మన కళ్ళు ధన్యమైనవి. అది ఇప్పుడు జరిగిన టైమే 3 గంటల ప్రార్థన. A soldier came and pierced his side with the lance, and then water and blood gushed out of the heart of Jesus. అదే ఆ కిరణాలు లోపలికి వెళ్తే ఈ సంవత్సరం భద్రత ఉంటుంది. ఆ కిరణాల నుండి వెలువడే ఆ జీవరక్తం, జీవజలము మనలందరినీ శుద్ధి చేసి ఆత్మతో నింపి దీవించి అభిషేకించి గొప్ప కార్యములు జరిగించాలని పాట పాడుదాం. తెరువబడిన నీ హృదికి మా కుటుంబాలనర్పిస్తున్నా, తెరువబడిన నీ హృదికి మా కుటుంబాలనర్పిస్తున్నా. ప్రవహించే నీ రక్తములో జీవనదిలో మమ్ము శుద్ధి చేసి దాచి ఉంచుమా. ప్రవహించే నీ రక్తములో జీవనదిలో మమ్ము శుద్ధి చేసి దాచి ఉంచుమా. యేసుని హృదయమా. తెరవబడినది పరలోకం. యేసు హృదయం తెరవబడినప్పుడు మూయబడినది మన పాపం ద్వారా. ఈ సంవత్సరం అంతా తెరవబడి ఉంటుంది. మనకు కావలసిన అనుగ్రహమును ఆ తెరవబడిన హృదయం దగ్గరికి వెళ్ళి ప్రార్థనతో పొందుకునే సమయం ఇది. ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత ఈ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, 4వ తారీఖున అనగా వచ్చే ఆదివారం మన ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు కట్టినప్పుడు అనేక విషయాలలో మనకు ఉదార స్వభావంతో సహాయం చేసి ఆర్థికంగా సహాయం చేసినటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. ఆ దినమున మన కాంపౌండ్ వాళ్ళ ఓపెనింగ్స్ కూడా జరుగుతున్నాయి. దయచేసి వచ్చి అలాంటి మంచి వ్యక్తులను మనము ప్రత్యేకంగా గౌరవిస్తూ ఆయనకి ప్రత్యేకంగా ఆయన ద్వారా దేవునికి వందనాలు అర్పించే దినం.
అందువలన దయచేసి అందరూ వచ్చేసి పూజలో పాల్గొని తర్వాత ఆయన వచ్చేటప్పుడు మనం అందరం కలిసి ప్రభుని ప్రార్థన చేసుకునే అవకాశం. గ్రాటిట్యూడ్ ఈజ్ ద బెస్ట్ యాటిట్యూడ్. వీ రిసీవ్ సో మచ్ బట్ వీ హ్యావ్ వెరీ లిటిల్ టైమ్ టు థ్యాంక్ ద లార్డ్ అండ్ వీ హ్యావ్ పీపుల్ హూ come in our lives, including the political leaders. We found the favor of God through them. They are so good to us. Let us thank God, all of them. And fourth MLA will be here to open the compound wall and also for us to pray for him and felicitate him. Please come and be blessed. అలాగే ప్రతి రెండవ మంగళవారంను బదులుగా ఈసారి మొదటి మంగళవారం మెట్టుగూడ చర్చ్లో వాక్య పరిచర్య చేయడానికి వస్తున్నాం కావచ్చు. మొదటి రోజుల నుండే అనుగ్రహం పొంది వచ్చడానికి ఈరోజు మీకు తెలుసు డివైన్ లైట్ మినిస్ట్రీలో మంగళవారం అంతోని వారి గుడిలో మెట్టుగూడలో, అలాగే 6వ తారీఖున మరి వరంగల్ దగ్గర ములుగు దగ్గర ఒక ప్రదేశంలో వాక్య పరిచర్య చేయడానికి వెళ్తున్న 7వ తారీఖున వెళ్తున్నాం. అలాగే 10వ తారీఖున సెకండ్ సాటర్డే 2వ శనివారం మన సెంటర్ మన బ్రాంచ్ డివైన్ మర్సీ సెంటర్ అప్సిగూడలో సాగర్ యాంటనీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సెంటర్లో హెల్ప్ చేయడానికి ఆ దినమున ఇక్కడి నుంచి మేము వస్తున్నాం. ఈ విషయాన్ని గమనిస్తూ ఇలాంటి ప్రదేశంలో ఉన్న వాళ్ళందరూ వచ్చేసి దేవుని యొక్క వాక్యం విని ఈ వారమంతా మహిమతో అలంకరింపబడాలని ప్రార్థించుకోండి. ఇప్పుడు మనము సంవత్సరం ప్రారంభమైంది. గడిచిన సంవత్సరం అనేక మరణమును చూసాం, విభత్రను చూసాం. వద్దు ప్రభువా కాపాడుమని చేసే ప్రార్థనే 3 గంటల ప్రార్థన. భక్తితో ప్రార్థిస్తాం. యేసువా దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును ఇక్కడికి వస్తున్న భక్తులందరినీ ఆ ప్రయాణములలోను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్ట్ నమ్మగారా, సెయింట్ ఫాస్టినా, ఈ గుర్తులో మరి ముఖ్యంగా ఈ నెలలో జరగబోతున్న మొట్టమొదటి వడకాలు ఇంగ్లీష్ మరియు తెలుగు. ఇంగ్లీష్ వడకం, ఇంగ్లీష్ retreat from 7th evening to 10th afternoon. Please make it a point to attend because begin well begun, oft done, some proverb says. So 19th to 23rd evening, 19th evening to 23rd evening is the Telugu retreat. 19 సాయంత్రం నుంచి 23 సాయంత్రం వరకు తెలుగు భాషలో వడకాలు జరుగుతున్నాయి. మొట్టమొదటి వడకం సంవత్సరానికే. మీరు మొట్టమొదటిగా అన్నిట్లో మొదటిగా ఉండాలంటే ఇలాంటి ప్రార్థనలు పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలు పొందండి. మీరు మాత్రం కాదు, నేను కూడా ఇక్కడ ఉన్న గురువులు కూడా ఈ నెలలో చివరి రోజులలో ఒక వడకానికి వెళ్ళబోతున్నాం. మేము వడకం చేయటానికి వెళుతున్నాం. అందుకే మీ దగ్గర కూడా అడుగుతున్నాను, మంచి వడకం చేసుకోండి, మంచిగా ప్రారంభించండి. ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు హృదయం ఎలాంటిదంటే మది కరిగి చెయ్యి చాచి ఏడుస్తే ఏడ్చే హృదయం, ద్రవించే హృదయం. ఆ హృదయం మాంసపు గుండెతో ఉన్న హృదయం, మనలాంటి హృదయం కాదు. అది ఎల్లప్పుడూ మన కోసం ద్రవించే హృదయం. మత్తయి సువార్త 8:2-3 వచనంలో మనం చదువుతున్నాం. మాథ్యూ 8 chapter 2 and 3 about కుష్ఠరోగి.
మనం వింటున్నాం కుష్ఠరోగి గురించి. ఎ లెపర్ కేమ్ టు జీసస్ అండ్ సెడ్, హీ బౌ డౌన్ బిఫోర్ హిమ్, knelt down before him and said, if you choose me, నీకు ఇష్టమైనచో నన్ను స్వస్థపరచమన్నాడు. దేవుడు ఏమన్నాడు? ఇష్టమే శుద్ధి అని చెప్పి తాకి స్వస్థపరిచాడు. ఇప్పుడు అదే హస్తం మనం దర్శన రూపంలో చూస్తే మన మీదకి వస్తుంది, మీ కుటుంబాన్ని దీవిస్తుంది, స్వస్థపరుస్తున్నది. ఆ దర్శనం చూసుకుంటూ భక్తితో పాడుదాం. మది కరిగి చేయి చాచి స్వస్థపరచే తిరుహృదయమా, మది కరిగి చేయి చాచి స్వస్థపరచే తిరుహృదయమా, మా వ్యాధులను బాధలను స్వస్థపరచుము ఓ యేసుని తిరుహృదయమా, మా వ్యాధులను బాధలను స్వస్థపరచుము ఓ యేసుని తిరుహృదయమా, యేసుని హృదయమా. మది కరిగి చేయి చాచి దీవిస్తున్న దేవుని వైపు చూస్తూ మీ విన్నపాళ్ళు అర్పిస్తూ ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దయగల తండ్రి ప్రభువా, ముగించే మునుపు మా హస్తమును మీ హస్తములో ఈరోజు సమర్పిస్తూ ఉన్నాం. మా హృదయని తెరచి మీ హృదయంతో మాట్లాడుతూ ఉన్నాం. ప్రభా, అనేక సమస్యలు ఇరుక్కున్న కుటుంబాలు ఎందరో ఉన్నారు, వచ్చి ఏడుస్తూ ఉన్నారు. ప్రభా, ఫోన్ కాల్ చేస్తున్నారు, లైవ్ చాట్లో మెసేజెస్ పంపిస్తున్నారు. ఇంకా ఎంతోమంది కౌన్సిలింగ్ కోసం వేచి ఉన్నారు. ఎంతమందిని మేము కలవలేకపోతున్నాము. ఎంతమంది ఒక్క చిన్న బ్లెస్సింగ్ కోసం ఇక్కడ అలమాడిపోయి ప్రభా ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళందరినీ ఒక్కసారి కరుణతో నీ తిరుహృదయం చూడాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరిని మేము తాకలేకపోయామో, ఎవరితో మాట్లాడలేకపోయామో నీవు చూడమని, నీవు వెళ్ళమని, ప్రతి ఇంటిని సందర్శించమని, పడక గదిలో ఉన్న, ఐసీ వార్డులో ఉన్న ప్రభా, మరి వెంటిలేషన్లో ఉన్న నీవు వెళితే ఆ వెళ్ళందరూ మళ్ళీ బ్రతుకుతారు. కావున ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్న. సంతాన భాగ్యం లేని వారికి సంతాన భాగ్యం దయచి, జాబ్ లేని వారికి మంచి జాబ్ను దయచేయమని ప్రార్థిస్తున్నా. అప్పు సమస్యలు ఇరుక్కున్న వారికి అప్పు సమస్య నుండి బయటపడు మార్గమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. వేరే దేశాలలో కొన్ని ఇబ్బందులలో ఉండి ఎవరికి చెప్పలేక ఇండియాలో ఉంటే పక్కన ఉన్నటువంటి చుట్టాలకు చెప్పి ఉంటాం. అక్కడ చాలామంది ఎలాంటి ఇబ్బందులు ఉన్నారు. ప్రభా, దేశ నాయకులు, వారిని దేశంలో నాయకులు మనసును మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరూ బాగుండే దినములను ఈ సంవత్సరం దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీవు కళలో కనిపించి యోసేపుతో మాట్లాడినట్టు ప్రతి నాయకునితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి ప్రభా, మరొకసారి సెంటర్కి వస్తున్న భక్తులందరినీ
మరి ముఖ్యంగా ఎవరెవరైతే క్యాలెండర్ని ప్రభువా కొనుక్కున్నారో మొదటి రోజునే మొదటి నెలలోనే సంవత్సరాన్ని అలంకరించును దయా కిరీటం ధరింపచేయనని ఇచ్చినటువంటి వాగ్దానం వారికి కిరీటముగా మారునుగాక. మహిమా కిరీటాన్ని వాళ్ళకి ధరింపచేసే సంవత్సరముగా మారునుగాక. అలాగే ప్రభువా ప్రతి పేజీలో ఉన్నటువంటి ప్రతి రోజు ఉన్న వాగ్దానం వాళ్ళ ఇంటిలో నెరవేరునుగాక. Yes, we pray for yourself and all your intentions now. You have come to the final decade. ఈ సమయంలో ఈ క్యాలెండర్ మీరు చెప్పిన వెంటనే కొంతమంది కొన్ని వందల క్యాలెండర్స్ 1000 క్యాలెండర్స్ కొందరు కొని ఫ్రీగా ప్రజలకు పంచుతున్నారు. వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారో మిమ్మల్ని దేవుడు చూస్తున్నాడు, మిమ్మల్ని దీవిస్తాడండి. అలాగే కొన్ని చోట్లలో మళ్ళీ అయిపోయింది ఫాదర్, మళ్ళా పంబండి ఫాదర్ అని చాలామంది కృషి చేసి అలా ఎన్నో రాష్ట్రములలో అలా పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి పేర్లు కొంతమంది చదువుతాను. ఇప్పుడు ఈ ఏరియాలో మీకు క్యాలెండర్ లభ్యమవుతాయి. ఫాదర్ సాగర్ ఎస్విడి, డిఎంఎస్సి అప్సిగూడ, గ్లోరియా సుజిత్ తుమ్మలగిరి అండ్ మెట్టుగూడ, లారా రాజు ఈసీఎల్ డమ్మైగూడ, బ్రదర్ హ్యారీ బోయ్గూడ, రాజు మేదిపట్నం, షీలా ఖైరతాబాద్, ఎం అమలిన్ రాజు గుంటూరు అండ్ విజయవాడ, శ్రీనివాసరెడ్డి కోదాడ, బి రవి మధురవాడ అండ్ విశాఖపట్నం, అంతోనమ్మ వరంగల్, ప్రేమ వరంగల్, మేరీ రాణి నెల్లూరు, తెరసా రాణి కడప, వసంత ఎంజాల, జసీలియా సికంద్రాబాద్, అనురాధ హైదరాబాద్ అండ్ డివైన్ లైట్ మినిస్ట్రీస్. ఆ స్క్రీన్ మీద మీకు నంబర్స్ కనిపిస్తాయి, కాంటాక్ట్ చేసుకోండి. స్టాక్స్ అన్నీ అయిపోతున్నాయి, మొన్ననే రిలీజ్ చేసాం, త్వరపడండి లేకపోతే మీకు దొరకదు. తర్వాత వేరే వాళ్ళు కొని ఇచ్చే వాళ్ళు కూడా తొందరగా ఆలోచించుకొని ఈ ఆస్తిని సంపాదించుకోండి. ప్రజలకు యేసు ప్రభుని అందించండి, కన్నీళ్లు తుడవండి. క్యాలెండర్కి పేరు క్లిష్ట పరిస్థితులు, దానికి పరిష్కారం. ద డిఫికల్ట్ సిచ్యువేషన్స్ పీపుల్ గో త్రూ అండ్ ద సొల్యూషన్ ఈస్ ద క్యాలెండర్. పీపుల్ హ్యావ్ అండర్స్టూడ్, దట్స్ వై దే ఆర్ ఇన్ అ హరీ టు బై దీస్ డేస్. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ ఆల్ దోస్ హు అండర్స్టూడ్ ఇట్. చివరి గుర్తులో ఉన్నాం. 91వ కీర్తన 10వ వచనం, నీకు ఎట్టి కీడును సంభవింపదు, నీ ఇంటి చెందకి ఎట్టి అండురోగము రాదు. సామ్ 91 verse 10, no evil can touch you, no harm, no plague will touch your house. Amen. పాటలతో పాడినప్పుడు 2 సంవత్సరాలు సఫర్ అయ్యామండి కరోనాతో. ఇక వ్యాధి బాధలతో ఉన్న ప్రతి ఒక్కరిని అర్పించి త్వరలోనే అందరి మంచి ఆరోగ్యంతో ప్రవేశించే దినములు రావాలని భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. వ్యాధులతో లోకమంతా అల్లాడుతుంది ప్రభువా, వ్యాధులతో లోకమంతా అల్లాడుతుంది ప్రభువా, అడ్డదండగా ఉండుము తిరుహృదయమా, అనుగ్రహించు సంరక్షణ. అడ్డదండగా ఉండుము తిరుహృదయమా, అనుగ్రహించు సంరక్షణ. இயேசுவின் இருதயமே என்றும் நிறைஞ்சிடும் அருள்மயமே, உந்தன் ஆசீரும் அருளும் சேர்ந்து வந்தால் எங்கள் ஆனந்தம் நிலை பெறுமே. இயேசுவின் హృదయమా. నేను ఏదైనా విన్నపాలు మర్చిపోయి ఉంటే మీ విన్నపాలను అర్పించి చివరి గుర్తులో ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విలపిస్తున్న అనేక మంది బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ క్యాలెండర్ను రోజు చూసి వాళ్ళ జీవితంలో ఓదార్పును పొందుతున్న ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ క్యాలెండర్ వెనుక పనిచేసిన ప్రతి బిడ్డ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మొన్న రాత్రి నిన్నటి రోజు ప్రామిస్ కార్డు వాగ్దాన కార్డు తీసుకెళ్ళిన అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గడిచిన సంవత్సరం అంతా మాతో నిలబడిన ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను నీ ప్రార్థన వీరులుగా ఎన్నుకున్న DMI 24/7 గ్రూప్ మీద వాళ్ళ కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసి సెంటర్ని సపోర్ట్ చేసిన బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెర వెనుక పనిచేస్తున్న అనేక మంది బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వేరే దేశంలో ఇక్కట్ల మధ్యలో ప్రోగ్రాం చూస్తూ ఆనందిస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా విలపిస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దయచేసి ఈరోజు రాత్రి లోపల మీ కుటుంబ సభ్యులందరి పేర్లను రాసి మీ ఇంటిలో తప్పకుండా యేసు తిరుగుదే ఫోటో ఉంటుందని నమ్ముచున్నాను. అది కూడా పై స్థానంలో ఉండాలి. అక్కడ నుంచి దేవుడు మిమ్మల్ని పరిపాలించినట్టు రాజాలాగా కూర్చున్నట్టు పెట్టుకోవాలి. దయచేసి మీ ఇంటిలో ఉన్న అందరి పేర్లు రాసుకోండి. కాలములు బాగలేదు. అది కూడా చాలామంది సేవకులు ఏదేదో మరి ప్రవచనములు చెప్తున్నారు, అంత మంచిగా లేదు. అలాంటి పరిస్థితులు ఎవరిని ముట్టుకోకూడదని దయచేసి యేసు తిరుహృదయానికి అర్పించుకోండి. ఎవరైతే యేసు తిరుహృదయమునకు విలువనివ్వలేదో తొందరగా అలాంటి ఒక మంచి ఫోటో తీసి దాని ముందు మీ కుటుంబాన్ని అర్పించి ప్రతి మొదటి శుక్రవారం అర్పించి ప్రార్థించండి. వీళ్ళు ఉన్నవాళ్ళు ప్రతి శుక్రవారం అర్పించండి. దేవుడి ఈ సంవత్సరం మీకు కావలసిన అనుగ్రహం కోసం ఈ చివరి ఆశీర్వాదం. ప్రభు మీతో ఉండునుగాక. ఈ పీఠంలో మోకరించి ప్రార్థిస్తున్న మరియ తల్లి, యోసేపు గారు, బాలయేసు తమ హస్తము ద్వారా ప్రార్థన ద్వారా తండ్రి దేవుడే మిమ్మల్ని దీవించి యేసు ప్రభు కృపతో నింపి ఆత్మదేవుడు అభిషేకించి మిమ్ము సదా సర్వదా కాచి సంవత్సరమంద కాపాడునుగాక. Mama Mary is kneeling down and praying, as Saint Joseph is kneeling and praying. Jesus is inviting with the tiny hands. May the Lord bless you, Father, Son and the Holy Spirit. యేసుని హృదయమా బహుచాలి గల హృదయమా, మీ అనుగ్రహం ఆశీర్వాదం మా పైన ఉండగా మాకెంత ఆనందమే. ప్రారంభించిన దేవుడు పరిపూర్ణం చేయమని ఈ రెండవ రోజును ప్రభుని కర్పిస్తూ సంవత్సరానికి సరిపోయిన దీవెనలతో దేవుడు నింపాలని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు.